ఈ విధంగా ఆ స్వామి పుష్కరిణి కూడా బాగా ఈ భగవంతుడు వైకుంఠం వదిలేసి వచ్చినా కానీ ఈ స్వామి పుష్కరిణి కాడ ఇదే నా యమున, ఇదే నా సరయు నది చెప్పేసి మంచిగా తిరుగుతుంటే అప్పుడు ఏమైందంటే ఆ చోళరాజు వచ్చేసి ఇబ్బంది పెట్టినాడు. చోళరాజుకు శాపం పెట్టినాడు. ఆవు మేపేవాడు కొట్టినాడు. ఇన్ని జరిగి భగవంతుడికి దెబ్బ తగిలింది, రక్తం కారింది. తలపైన ఇట్లా పెట్టుకునేసి బయటకు వస్తున్నాడు. బయటకు వచ్చేసి మందుల కోసం ఈ గురువుని అంటే బృహస్పతి ఆచార్యని తలుచుకుంటాడు. భగవంతుడు తలుచుకున్న క్షణంలో బృహస్పతి ఆచార్య అక్కడికి వచ్చినాడు. బృహస్పతిని అడుగుతాడు, నా కర్మచుడు పెద్ద దెబ్బ తగిలింది, ఏమైనా మందు ఉంటే చెప్పబ్బా దీనికంటే ఆయన ఒక మందు చెప్పినాడు. ఈ జిల్లెడు చెట్టు ఉంది కదా, జిల్లెడు చెట్టు అని తెలుసు కదా, గణేష్ బొమ్మ అంతా చేస్తారు దాంట్లో. ఆ జిల్లెడు చెట్టును ఒక దాన్ని దూదిలాగా చేసేసి ఈ పత్తి పండు తెలుసా, పత్తి పండు పిగ్ ట్రీ అంటారు. పత్తి పండు తెల్లగా అంటే పండు పచ్చగా ఉంటాయి, లోపల ఎక్కువ అది పండిపోతే పురుగులంతా వస్తాయి దాంట్లో. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ తోటి అమ్ముతారు, రౌండ్ రౌండ్గా ఉంటాయి బాగా. అంజీర అంజీర మీ తెలుగులో ఏమంటారు దాన్ని? అంజీరకాయ, అది హిందీ మరాఠీలో మేకపండులా మేకపండు, అత్తిపండు, అత్తి చెట్టు, అది అత్తి చెట్టు అంటారు, మేకపండు అంటారు. దాన్ని ఎక్కువ పండిపోతే లోపల పురుగులు వస్తాయి. పచ్చిగా ఉన్నప్పుడు దాంట్లో పిక్కలంతా చేసుకోవచ్చు, బాగుంటాయి. అట్లా ఆ దాంతో దొరికే పాలు అంటే అది ఆ కాయని మీరు దంచేస్తే పాలు వస్తాయి. ఆ పాలను ఈ జిల్లెడు చెట్టుని పాలని అట్లే పెట్టేసి దూదిలాగా తయారు చేసి ఈ పాలని రోజు పెట్టబ్బా అది పోతాయి అన్నాడు. ఇంకా భౌతిక ప్రపంచం కూడా ఈ తప్పదు మందులు వాడడం. అప్పుడే భగవంతుడు కొద్ది అన్నీ నేర్పించాలనుకుంటాడు, ఒక్కొక్క స్టెప్ మనకు నేర్పించాలని. ఆయనకి ఏం ప్రాబ్లం లేదు అక్కడ, ఆయనకి ఏం ప్రాబ్లం, ఏం బాగానే ఉన్నాడు ఆయన. మనకి ఇదంతా ఇక్కడ ఉన్నారా మీరు, ఇదంతా ఈ గొడవలు, హాస్పిటల్కి పోవడం రావడము, ఇది నేను వచ్చినా కానీ తప్పదు, ఇదంతా చేసే తీరాలా అని చెప్పేసి నేర్పిస్తున్నాడు. రోజు పడుకున్నప్పుడు పెట్టుకోవడము, మార్నింగ్ తీసడం, మళ్ళీ వెతుక్కొని పోవడము, ఇదే పని. బోర్ కొడుతుంది, పొద్దున్న లేచిపోవాలా. ఒకరోజు పోతా ఉంటే అక్కడ మన వరాస్వామిది ఉంది కదా, వాళ్ళది పెద్ద బెటాలియన్ బయలుదేరింది, సైన్యం. చిన్న చిన్న పందిలు, పెద్ద పందిలు, పుష్టిగుండె పందిలు అన్నీ ఫుల్గా ఉంది. వరాస్వామిది మత ఇది ఆయన సైనికులు. అక్కడ ఉన్నాడు కదా స్వామి పక్కనే, స్వామి పుష్కరిణి తీరంలో. ఈయన ఒక్కొక్క సైజు చూసి భయపడిపోయినాడు దేవుడు. అమ్మో ఇది ఏమ్రా, ఒక దెబ్బ పడి ఇంకా అదే క్యూర్ కావాలా, ఇది మీరు గుచ్చేసిన దానికే దీనికి ఎంత పాలు కావాలా, ఎంత దూది కావాలా. అమ్మ సార్ ఒక చెట్టు వెనకాల దాచుకున్నాడు. దాచుకున్నప్పుడు ఈ వరాస్వామి బయలుదేరుతున్నాడు. ఆయన చూసినాడు, నీ వైకుంఠపతి కదా అని. అవును, మళ్ళీ పెద్ద మనుషులు ఎక్కడన్నా చీపుకి ఎక్కడన్నా ఉంటే ఇక కొద్దిగా సిగ్గుపడతారు కదా. ఉండు చెప్తాను వాళ్ళని పంపించు, మన మర్యాద కొత్త పందిల ముందు ఎందుకు పోవాలా, చెప్తాను అని చెప్పేసి. ఇంకా నీకేమైందిరా ఈ కొండపైన వచ్చి, నీకేమైందని. అదంతా పెద్ద కథనైనా ఎట్లా చెప్పాలా. మళ్ళీ పాప అప్పుడప్పుడు చెప్తుంటాడు ఈ బాధ. ఇంకా మళ్ళీ ఇద్దరు కూర్చున్నారు. ఇద్దరు కూర్చునేసి అది ఏమైందంటే, మంచిగా ఉన్నాను వైకుంఠంలో, ఏం బాధ లేదు నాకైతే, నిజంగా చెప్పాలంటే ఏం బాధ లేదు. మా భార్యకు అసలు గొడవకు అదొక పెద్ద కారణమే కాదు. ఆయన ఏదో పెద్ద స్వామీజీ వచ్చినాడు భూలోకం నుంచి, ఆయనది ఏదో పని మీద వచ్చినాడు. వచ్చి అక్కడ పోయినాడంటే అక్కడ పోయి అది ఆయనకి ఏదో తిట్టేసినాడు. మళ్ళీ ఇంకొక చోట పోయినాడు, ఆయన తిట్టేసినాడు. ఇంకా నాకు తిట్టేదొద్దు, నేను ఊరికే పనుకున్నాను అని అప్పుడు వదలట్లే. వచ్చి ఒకే తన్నాడు. ఇంకా తన్నింది నాకు, బాధపడింది మా భార్య. సరే నేను బాధపడి వదిలేసి వచ్చినా అదొకటి పేరు. వేరే విషయాలంతా ఏమన్నా బాధపడదు. నాకు తనిందని ఆమెకు బాధ వచ్చిందంటే ఆమె వెళ్ళిపోయింది. ఇంకా భార్య భాగ్యదేవతలాగా ఇంట్లో ఆమె వెళ్ళిపోతే ఏముంది చెప్పు, గతి లేదు మన ఇంట్లో. ఇంకా ఆమె కోపము తాపము, ఇంకా ఆమెని ఎట్లా ఓదార్చాలి నాకు కూడా తెలియట్లే. ఇంక ఎవరిని పనిపించదు. ఇంకా అది కొన్ని రోజులు పడతాయి, దానికి దాన్ని సమాధానం తెచ్చుకున్నది వస్తాయి అని చెప్పేసి
వచ్చేసినానని చెప్పేసి. వీళ్ళిద్దరూ కలిసి వైకుంఠము భూలోకంలో అంత జరిగేది మాటలంతా విని దేవతలకు ఒక ఆనందం కలిగింది. ఏం లీలా, ఆయన వేరే కాదు ఈయన వేరే కాదు, కూర్చొని ఎట్లా ఒక్కొక్కరు అన్న తమ్ములాగా ఎంత సరదాగా మాట్లాడుతున్నారని చెప్పేసి వాళ్ళు పుష్పరక్ష చేసినారంట పైనుంచి. మేము మా బాధలు ఉంటే మీకు సరదాగా ఉంది, పండగ చేసుకుంటున్నారు, వాళ్ళు పంపించేస్తున్నారు. వాళ్ళు పంపించేసినట్టు కాదయ్యా, ఇంత పెద్దది ఏమైంది, ఏం కథ నాకు అర్థం కావట్లే, వైకుంఠం ఎక్కడ, ఈ కొండ ఎక్కడ, దీంట్లో ఎట్లా అడ్జస్ట్ చేసుకుంటావు, ఎట్లా ఉంటావు, అంత భోగభాగ్యం తీసుకొని అంత కూర్చుంటే మనుషులు పోవాలంటే గరుడ దేవుడు రెడీగా ఉంటాడు, పాడాలంటే నారదముని తుంపురముని అందరూ ఉన్నారు, ఇక్కడ నేను ఎవరు పాడతారు, ఎవరు పూజ చేస్తారు, ఏంటి నీవు అడ్జస్ట్ అవ్వాలి కదా, అంత పెద్ద మనిషి అక్కడ ఉండేది. అదంతా వదిలే మన కర్మ, అది ఇదే మేము తలపైన చేయి పెట్టుకొని కూర్చున్నాం, మందుకు పోతున్నానని. మందుగా చేయి చూడు ఎంత పెద్ద దెబ్బ తగిలింది చూడండి, ఇంకా పెద్ద లైన్ పడింది, అయ్యో ఇంత పెద్దగా పడిందా అని చెప్పేసి. అది మన బృహస్పతి ఆచార్యని అడిగినాను, ఆయన ఒక చెట్టు ఉంది కదా, అత్తి చెట్టును అమ్మేడ చెట్టు తర్వాత ఈ జిల్లెడు చెట్టు పాలు దూది అంతా చెప్పినాడు, అది రోజు పెట్టాలా, వెతుకుతా పోతా ఉన్నాను, చాలా కష్టంగా ఉందప్ప. ఆయన కూడా బాధ కలిగింది. అయ్యో పాప నీకు ఇట్లా కాకూడదు అట్ట అన్నాడు. సరే పందిళ్ళంతా చూస్తుంది, అన్నీ చూస్తూ ఉంది. మీరంతా పుష్కరాలు పోయి స్నానం చేసుకోండి, తినడము కూర్చోవడం, తినడం కూర్చోపండి స్నానం చేసి వాళ్ళ రెండు తిట్టేసి దాన్ని అంతా పనిపించి. అది కూడా ఆ మనిషి కూర్చున్నాడు కదా, సామాన్య మనిషి కాదు, కొత్త ఆయన వచ్చినాడు చూడు. మనకు ఇంతకు ముందు దానికి ఒక బాధ ఏమంటే అక్కడ బాస్మతిలు బాగా జరిగేదంట, సామాన్యం అంటారు. బాస్మతి చెట్టు అంటే బాస్మతి బియ్యం తెలుసు కదా, ఆ బాస్మతి బియ్యం అంతా ఈ వృషభాసుడు వచ్చి తినిపోతా ఉన్నాడంట. దానికి ఒక ఆనందం ఏమంటే వృషభాసుని చంపిన వాడని చెప్పేసి. మన స్వామికి ఇంత పెద్దది పెట్టుకున్నాడు, అది ఆయనలో చంపడానికి కుదరలే, మనవలో కుదరలే, మనం భయపడుతున్నాం కదా, భయపడుతూ ఉన్నాం కదా. ఒక అసురుడు తిరుగుతూ ఉంటాడు చూడు, మనం దాచుకుంటాం, ఆయన వస్తే ఆ అసురుని ఈ అబ్బాయి చంపినాడని చెప్పేసి. పెద్ద మనిషి అయినా కూడా అని చెప్పి ఈయనేమి తక్కువ కాదు, మనకెందులే మన పట్టుకు పోదామని అది అట్టే తిరిగిసి పోయింది, మళ్ళీ వస్తాం స్వామి పోయిన తర్వాత అని చెప్పేసి. ఈయన అన్నాడు బాగానే ఉంది, ఇది దొరుకుతుందా, మందు రోజు దొరుకుతుందా, మందు దొరుకుతుంది అని ఆ పుట్ట లోపల పండుకోవాలంటే చాలా కష్టం అప్ప అని చెప్పేసి. నీవేదో చూస్తే మావాడిలాగానే ఉన్నావు, ఏదో నేను చూస్తే నాకు కూడా ముచ్చట్లు అనిపిస్తుంది, మంచి అనిపిస్తుంది, ఏదో కొద్దిగా భూమి ఇస్తే నా పాటకు ఒక మూలలు ఉంటానయ్యా అని చెప్పేసి. భూధనం అంతా చేయలేము, కాస్ట్లీ ల్యాండ్ ఇక్కడ అంతా, అదంతా ఆ కాలము, ఇప్పుడంతా ఏమేమీ లేము, తిరుపతి ఏమనుకున్నావు, అడ్డంతా కుదరదు, లేదు పెద్దగా ఏం అవసరం లేదు, డబ్బులు కట్టిస్తాను అన్నాడు. డబ్బులు ఎంత మౌల్యం ఎంత చెప్పు, నీకు ఎంత ప్లేస్ కావాలి చెప్పు, నేను ఒక అడికి ఎంత అని నేను లెక్క పెట్టి చెప్తాను, నీవు డబ్బులు ఇచ్చేసే, నాకు తీసుకో, ఎంత కావాలో తీసుకో, అట్లా ఫ్రీగా అంత అడగద్దు అని. నాకు ఎక్కువేం అవసరం లేదు, 100కు 100 ఉంటే చాలని. 100కు 100 అంటే ఆయన డబ్బులు ఏదన్నా డబ్బులు చెప్పు అబ్బాయి, లీజుకైనా తీసుకో పర్లే, మళ్ళీ ఇచ్చినా పర్లే, నాకు అట్లా ఫ్రీగా అంత అడగద్దున్నాడు. డబ్బులుంటే నేను ఎవరు అడుక్కుంటారు, నేను ఇచ్చి తీసుకుంటాను, కానీ ఒక్క పైసా లేదు. ఆ భార్య పోయినప్పుడు అన్నీ పట్టుకొని పోయింది. నా విలువ తెలుసుకోవాలి ఈయన, నేను లేకుండా ఎంత కష్టపడాలని చెప్పేసి. ఉన్నప్పుడు పట్టించుకోడు కదా నన్ను, ఇప్పుడు తెలుసుకోవాలి, ఉన్నప్పుడు పరిగెత్తుకుని పోతాడు. మాట్లాడితే లక్ష్మీదేవి నీకు నాకు హరిదాసులే ముఖ్య పోని హరిదాసు దగ్గర ఈయన కూడా ఒక జోలికి వేసుకొని పోని, ఈయన కూడా బ్రతంగా కొట్టుకొని హరిదాసులు ముఖ్యం. మామూలుగా ఆచార్యులు అంటారు, అయ్యో లక్ష్మీదేవి పైన ఎంత, హరిదాసుల పైన ఎంత ప్రేమ ఉందంటే అవసరమైతే లక్ష్మిని కూడా వదలడానికి రెడీ, అంతే కూర్చొని వస్తాను ఇప్పుడు వస్తానని చెప్పేసి భక్తుల దగ్గర పరిగెత్తుకొని వస్తాడంటే. అంత ప్రేమము హరిదాసుల పట్ల ఉండే ప్రేమము లక్ష్మీదేవి దగ్గర కూడా లేదంటే. మళ్ళీ ఇప్పుడు తెలుసుకోండి, ఇప్పుడు ఏ హరిదాసు దగ్గర పోతారు పోనీ ఒకడే. ఆమె కూడా కొద్దిగా తెలుసుకొని ఆమె కూడా ఉంది. సరే మొత్తము ఏం లేదు, ఇప్పుడు భార్యనప్ప ఏమైనా కానీ, ఉన్నప్పుడు తెలియదు కానీ లేనప్పుడు చాలా బాధగా ఉందబ్బా. ఏదో మనము తీసుకొని రావే అంటే ఏదో ఒక తిట్టుకొని పట్టుకొని వస్తాయి, ఇప్పుడు ఎవరికి చెప్పుకోవాలో చెప్పు అన్నాడు. చాలా అవును అది నిజమే, కానీ నిన్ను చూస్తే ఏదో మా ఊరు ఆయన అలాగ ఉన్నావు, నాకేదో తెలిసిన వ్యక్తిలాగా అనిపిస్తుంది, లోపల ఏదో నిన్ను చూస్తే ఒక ఆనందం వస్తూ ఉంది,
ఏదో నీ పక్కన ఉంటే నాకు కూడా బాగుంటాయి. కొండలు ఎవరు పక్కన ఉండేది, మనకు ఎవరు లేని ఒక ఊర్లో ఒక మనిషి దొరికినా కానీ బాగానే అనిపిస్తాయి కదా. సరే నీవాన ఉంటే కొద్దిగా నీ పక్కన ఇక్కడ ఏదో కొద్దిగా ల్యాండ్ ఇస్తే ఇక్కడ ఉంటాను. ఇప్పుడు ఎక్కడ ఉన్నావు అడిగినాడు. ఇప్పుడు ఆ చింత చెట్టు కింద ఒక పెద్ద పాము పుట్ట ఉంది, దాని లోపల పండుకున్నా, మళ్ళీ ఏం చేసేది, అక్కడ పండుకుంటాను అని చెప్పేసి. సరే అయితే డబ్బులు లేవని చేతులు, అస్సలు డబ్బులు లేవని. డబ్బులు ఏం లేదు, నీవు కొలత చేసి 100 కొంద, పెద్దదేమొద్దు, పెద్ద చిన్నది చాలని చెప్పేసి. అది సరే, మళ్ళీ అట్లా వామనవతలు చేసినట్లు ఏం చేయవు కదా, అదొక భయము. నీవు వైకుంఠపతిని తెలుసు, మళ్ళీ నీవు ఆ త్రివిక్రమమూర్తి కూడా నీవనే తెలుసు. ఇప్పుడు ఏదో 100 కొందని చెప్పేసి నీ పాదాలతోటి కొలతలు వద్దు నాకు, టేపు మాదే, టేపు మీతొద్దే వద్దు, నీ పాదది నమ్మేలాగా లేదు. అది కొద్దిగా భయం ఉండాలి నీ పాదాలతోటి, టేపు మాది ఓకేనా. ఎందుకంటే వరాస్వామి పాదములు రౌండ్గా ఉంటాయి, సూకర రూపం కదా, అది ఇంత పెద్ద గుండదు, అది చిన్న 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 బాల్ లాగా ఉంటాయి అక్కడక్కడక్కడ. అది 100 బాల్ చేస్తే ఒక చిన్న ఆల్టర్ రెడీ అయిపోతుంది. నీకు అది చాలే, పుట్టలు పనుకునే వాడికి ఎంత కావాలా, అక్కడ అడ్జస్ట్ అవుతామంటే నీకు పెద్ద కావాలా అని చెప్పేసి. ఇప్పుడు మేము వింటే దేవుడికి ఎట్ట అనిపించాలా, వరాస్వామికి 7 కొండల వాడ వెంకటరమణ గోవింద గోవింద అంటే ఇప్పుడు పేరు ఎవరిది వచ్చింది, 7 కొండల వాడు ఎవరు ఇప్పుడు. వరాస్వామి ఇచ్చింది చిన్న 100కు 100 మొత్తం కబ్జానే, 7 కొండలు కూడా తన పేర్లు రాయించుకున్నాడు. ఆ కింద నుంచి వచ్చినప్పుడు పాప మండిపోతా దేవుడికి, ఏమన్నా వరాస్వామికి. చూడు నా పేరు ఎవరని పిలుస్తున్నారా, ఫస్ట్ ఒక మాట్లాడుకున్నాడు, వస్తే చాలు, నీవు చూడు నీకు నేను సపరేట్గా డబ్బులు ఇచ్చే అవసరం లేదయ్యా, నేను ఏం చెప్తాను తెలిస్తే వచ్చిన వాళ్ళు మా ఇంటి ఓనర్ కాడ వెళ్ళండి, మా ఇంటి పాప ఆయన ల్యాండ్ ఇచ్చింది నాకు ఉండడానికి, ఆయన ఇచ్చింది, ఆయన దగ్గర ఇచ్చింది, అందరూ వచ్చిన వాళ్ళంతా నీ దగ్గర పంపిస్తాను, ఎవరు ఒక కొబ్బరి బండి తెచ్చినాక నీకు ఇస్తాను, ఎవరు టెంకాయ చెట్టు నీకు ఇస్తాను అని నీకు పంపిస్తాను, నీకు మంచి గౌరవం. నాకిన్న ముందు ఆయన చూసుకోండప్ప, నన్ను బతికించిన వాడు, నాకు ఉండడానికి ల్యాండ్ ఇచ్చిన వాడు అని చెప్పేసి కొద్ది పొగిడి లోపల ఆయన కూడా పడిపోయినాడు పాప. సరే బాగానే ఉంది, సరే ఓకే తీసుకోద్ది, ల్యాండ్ తీసుకో, పర్లే మంచిగా ఉండు, సరే ఇంకేమే ఎట్లా మంచి మాట్లాడి 100కు 100 తీసుకున్నాం సైట్, మళ్ళీ ఏమి ఇంకా బయలుదేరన్నాడు. లే అట్లేం కాదు, ఏమన్నా మనకు భార్య విలువ తెలియట్లే, ఆకలైనప్పుడు తెలుస్తుంది. మళ్ళీ స్టార్ట్ చేసినాడు, ఏమి ఫుడ్ ఏమన్నా కావాలా, తినడానికి ఏమన్నా కావాలా అని చెప్పేసి. అయితే అవును మళ్ళీ బతకాల కదా, ఏదో ఒకటి తినాలా అని. సరే ఏం బాధపడదు, తేనెలు పండ్లు, మన కొండ నుంచి తెచ్చిన వెరైటీ తేనె ఉంటుంది మన దగ్గర ఇంట్లో, మళ్ళీ నీకు పండ్లు కావాలంటే పండ్లు ఇస్తాను, మళ్ళీ ఆ బాసుమతి రైస్ కావాలంటే షామన్నం అది కావాలంటే అది ఇస్తాను, తీసుకుపో అని చెప్పేసి. అయితే ఆయన అన్నాడు, సరే నీవు చెప్పేది బాగానే ఉంది, కొద్ది ఇచ్చే అన్నాడు. ఇంకా ఆయన పాప కొద్దిగా ఉన్నాయి కదా చిన్న చిన్న పందిలంతా, 2 బ్యాగ్ పట్టుకొని రారంటే అది 2 బ్యాగులు అన్నీ పట్టుకొని రెడీ చేసి ఇచ్చింది. కొద్దిగా తేనె కూడా ఇచ్చింది, పండు కూడా తెచ్చిపెట్టింది. ఈయన పాప పెద్ద మనిషి, వృషభాసును చంపినవాడు పెద్దవాడు, దానికి ఒకట్ల గౌరవం. ఆ వృషభాసుంటే కొండ తింటాడు వాడు, ఆడు చంపిన తర్వాత మనకు తినడానికి అక్కడక్కడ పోతే ఏదో ఒకటి దొరుకుతుంది, ఆయన ఉంటే ఒక్కటి దొరకదు, ఒక్క పండు దొరకదు, ఒక్క బియ్యం దొరకదు, మొత్తం ఆయన తింటూ ఉంటాడు అని చెప్పేసి ఈ వ్యక్తి పైన ఒక గౌరవం దానికి కూడా. ఇంకా అది చూసింది, ఇంత తీసుకున్నాడు, సరిపోయింత తీసుకున్నాడు. మళ్ళీ అంటున్నాడు, ఎన్ని పనులు ఉంటాయి, ఆడవాళ్ళు లేకుండా ఒక్కడే మగవాళ్ళు చేసే పని కాదు, ఇల్లు ఊడడము ఇదంతా మన వల్ల కుదరదబ్బా, నాకు అలవాటు కూడా లేదు. సరే నీకు ఇంకేం కావాలి నాయన, ల్యాండ్ ఎట్లో కబ్జా చేసినావు 100కు 100 చెప్పేసి, ఆకలి అవుతుంది అన్నావు, కొద్దిగా బియ్యము, కొద్దిగా పండ్లు, కొద్దిగా తేనె అన్నీ ఇచ్చేసినాము, ఇంకా మళ్ళీ ఏం కావాలని, వంట చేసే మనిషి కావాలా అంటే నేను ఇస్తా ఉంటే నీవు అడుగుతూ ఉంటావు. ఇంకా అదయ్యా నీవే అర్థం చేసుకో, వైకుంఠపతిని చెప్తే నాకు అదంతా ఎక్కడ అలవాటు ఉంది, ఆరాంగా అక్కడ మంచిగా ఉండే వాళ్ళు రోజు ఏదో భక్తులు వచ్చి పెడతా ఉంటారు, తింటా పనుకొని ఉంటాను, ఏదో లక్ష్మీదేవి మాట్లాడి రోజు గడుపుతూ పోతా ఉండింది. మాట్లాడడానికి మనిషి లేదు, వంట చేయడానికి మనిషి లేదు, ఇల్లు తుడడానికి మనిషి లేదు, ఎన్ని పనులు ఉంటాయి. ఏదైనా అర్జెంటుగా మందు కావాలంటే మనమే పోవాలా, మనమే రుద్దాలా, మనమే పెట్టుకోవాలా, మనమే తీయాలా, మర్చితో మనమే మందులకు పోవాలా.
భార్య ఒక ఇంట్లో ఉందంటే ఏదో తిట్టుకుని ఏదో పోయి తీసుకుని వస్తే ఏదో ఒకటే మన బెర్తేలే అని చెప్పేసి ఆమె లేకుండా చాలా కష్టమవుతుంది అట్లెట్లని చెప్పేసి ఎట్టో ఒకటే ఇదొకటి హెల్ప్ చేస్తే బాగుంటుంది, మాకు వంట చేయడానికి ఎవరైనా దొరికితే బాగుంటాయంటే సరే మా ఇంట్లో బకుళమ్మ ఉంది, బకుళమాత ఉంది, ఆమెను మంచి అమ్మాయి, నీకు అన్ని రకాల సేవ చేస్తుంది, నీకు పాదాభివందనము, నువ్వు అడవికి పోయి వచ్చి కాలేమన్నా నొప్పి వస్తే కాళ్ళకు మసాజ్ చేస్తాయి, వంట చేసి పెడతాయి, ఇల్లంతా శుభ్రం చేసి పెడతాయి, మంచి ప్రేమ కలిగిన మాత, చాలా బాగుంటాయి, చాలా మంచి అమ్మ, నీకు కావాలంటే ఆమెను పంపిస్తాను, నీకేదో హెల్ప్ అవుతుంది, సహాయపడుతుంది, మాకు చిన్నది చాలా ఉన్నాయి, ఇదన్నీ నాకు రెడీ చేసి ఇస్తాయి, మా బెటలియన్ పెద్దది, నీకెవరు లేదు కదా ఉంటుంది, కొద్దిగా ధాన్యాలు అయితే తీసుకొని పో, ఆమె కూడా పిలుస్తానని చెప్పేసి ఆ బకుళమాతని పంపిస్తానని చెప్పి అయితే ఈ విషయము జనక మహారాజు వింటూ ఉన్నాడు శతానంద ఋషితోటి. అక్కడ ఆ విషయం వచ్చేసి సూత పురాణికులు శౌనకాదులు చెప్తా ఉన్నారు. వాళ్ళకి డౌట్ వచ్చేసింది, ఉండదు సాక్షాత్ వైకుంఠపతి అక్కడ, ఆయనకు నిత్య సేవకు ఒక లక్ష్మి తప్ప, లక్ష్మి కదా రాత్రి పగలు భగవంతుని పాదాలు నొక్కేదు, ఆమెకి తెలియదంటే ఆమె ఇంకా గోడ కడని ఆగిపోయిందంట ఆయన మహిమలు, ఇంకా అక్కడికి ఆలోచించి ఇంకా ఆమెకు అర్థం కాలేదంటే భగవంతుడు ఎంత గొప్పవాడు అని చెప్పేసి, ఆయన మహిమలు ఎంత ఉన్నాయని చెప్పేసి, ఆదిశేషుడు అన్ని నాలుగలతోటి చెప్తే కూడా అది ఇంకా కంప్లీట్ కాలేదంట ఆయన లీలలు. సో అటువంటి దేవుడు యోగులకు దుర్లభము, జ్ఞానులకు దుర్లభము, అటువంటి దేవుడుకు నిత్య సేవ చేయాలంటే ఆమె గత జన్మలు ఎవరు, ఆమె ఎంత పుణ్యం చేసింది, ఆమె ఏం భాగ్యం చేసింది, దేవుడితోటి ఒకే రూపులు ఉండాలా, దేవుడికి ప్రతి నాడి వేరే మనుషులే సేవ చేయడానికి ప్రతి సేవ ఆమె ఒకటే చేయాలంటే ఆమె ఎంత పుణ్యం చేయాలా, ఆమె ఏం చేసింది, అంత భాగ్యం ఆమెకి ఎక్కడి నుంచి వచ్చింది. యోగులకు పెద్ద పెద్ద ఋషులకు మునులకు దొరకలేని దేవుడు ఆమెకి ఈజీగా దొరికిపోయినాడు ఇంట్లో అంటే అయితే ఆమె సాక్షాత్ ఆమె సామాన్య స్త్రీ కాదబ్బా, కృష్ణావతారములు ఉండే యశోదమాత, ఆమె సామాన్య స్త్రీ కాదమ్మే యశోదమాత. అప్పుడు తన కొడుకుకు పెళ్లి చేయడానికి ఆశ ఉండింది, ఈడేమో పారిపోయి వచ్చినాడు 8 సంవత్సరాలే, అప్పుడు ఈ పెళ్లి జరగలేదు. తాను ఒక కొడుకుకు అమ్మాయి చూడాలా, తిరగాల, దానికోసం అక్కడిక్కడ వాళ్ళని వీళ్ళని అడగాల, అదంతా ఆశ ఉండింది. తినొక కొడుకుది అమ్మ నేను తిరగాల పెళ్లి కోసం, నాకు ఆమెకు ఆశ ఉండింది, దాన్ని కృష్ణుడు నెరవేర్చలేదు. ఒకసారి ఎక్కడో ఒక చంద్రగ్రహణం సమయంలో కృష్ణుడు తర్వాత నందమహారాజ్, యశోద వీళ్ళంతా పోయినప్పుడు కృష్ణుడు వీళ్ళంతా ఎవరితోటి గోపికలు ద్వారకలు ఉండే రాణిలతోటి అంతా పోయినప్పుడు వీళ్ళు కూడా అక్కడికి వచ్చినారు. ఎవరు? నందమహారాజ్, యశోద వీళ్ళంతా వచ్చినారు. ఒకే చోట ఒక గ్రహణం టైంలో ఒక చోట కలిసినప్పుడు వాళ్ళంతా వచ్చేసి పాదాలకు పడినాడు. కృష్ణుడు కూడా అమ్మకు పాదాలు పడినాడు. ఎక్కడ పోయినారో బిడ్డ, నన్ను వదిలేసి ఎక్కడ పోయినారు, ఎన్ని సంవత్సరాలు అయింది, 8 సంవత్సరాలు అట్టే వదిలేసి వచ్చినావు కదా మమ్మల్ని అంతా, మళ్ళీ రావాలనిపించట్లేదా, ఇది ఎవరు, ఈమె ఎవరు అని చెప్పేసి ఒక్కొక్కరిని అడిగితే అమ్మ ఇది నా భార్య, ఒక్కొక్కరిని ఇది రుక్మిణి, మళ్ళీ ఈమె పెళ్ళిగా నన్ను పిలవాల కదా నాన్న అంటే, అమ్మ అది అర్జెంట్ ఆయన పెళ్ళి అమ్మ, అది నీకు చెప్తే ఎక్కడ చెప్పేది, అది నాకే చివరి మొమెంట్ తెలిసింది, నాకే తెలియదు ఆమె నన్ను పెళ్లి చేసుకున్నది ఏదో ఒక 2 రోజుల క్రితము. అది ఎక్కడ విదర్భ దేశము, ఎక్కడ గుజరాత్, మహారాష్ట్ర ఎక్కడ, గుజరాత్ ఎక్కడ, టైం ఎక్కడ ఉంది, ఈమె దాని కొద్దిగా ఈమె బ్లాక్మెయిల్ చేసింది, నీవు రాలేకపోతే అంతే చూడు నా పరిస్థితి అని చెప్పేసి చివరికి అది వేరే రాసింది. నాకు ఇంక చూడు గుండె, ఇంకా ఆ బాధలు నీకు పిలిచేదా చెప్పేదా, ఎక్కడ మీ ఊళ్ళో సిగ్నల్ కూడా లేదు, తక్కువ ఫోన్ చేస్తామంటే ఎక్కడ ఇదంతా అర్జెంట్ అయ్యే పని అని చెప్పు, పెళ్ళి అంతా ఇది 2 రోజుల లోపల ఆ బ్రాహ్మణుడు ఆయన పాప ఆయన ఎట్లంత త్వరగా వచ్చింది నాకు కూడా తెలియదు. ఆ లెటర్ పట్టుకొని ఆయన అంత అర్జెంట్కి వచ్చినాడు. అక్కడికి ఆయన వచ్చినాడు, లెటర్ ఇచ్చినాడు. ఇంకా పెళ్ళి ఎక్కడ తెలుసా, పబ్లిక్ గార్డెన్లో చేసుకున్నాం మేము పెళ్ళి, హాల్ అంతా లేదు, హాల్ అంతా బుక్ చేయలే, అక్కడక్కడ తాళి కట్టుకున్నాము.
అయ్యో ఇంక చాలా పనులు ఉండింది దాని మధ్యలో. వీళ్ళ బావకు గుండు కొట్టేసి ఇవన్నీ పనులు ఉండేది రుక్మిణి కథ. చాలా మధ్యలో చాలా గొడవలు, పెద్ద గొడవలు. నీ భయపడిపోతావు, ఇంత గొడవ పెట్టి పెళ్లి చేసుకోవాలని. పెళ్ళి ఎక్కడ లేపకుండా వచ్చినాను, పెళ్లి చేసుకో. ఇంకా నీవు బాధపడుతున్నావు, నీకు చెప్పలేదని. అక్కడ అది నీవు అనుకునే విధంగా అదంతా లేదు, ఏం లేదు. అర్జెంట్ రథంలో కూర్చోబెట్టి లాక్కుండా వచ్చినాను ద్వారకకు అని చెప్పేసి. చాలా బాగుంది, చాలా బాగుంది. రుక్మిణి చాలా బ్యూటిఫుల్గా ఉంటుందంట. ఒకసారి కృష్ణుడు రుక్మిణి అంతఃపురంలో పైన కూర్చున్నారు, సరదాగా కూర్చున్నారు. వాళ్ళ అంతఃపురాలు ఏముంది, 16,108 అంతఃపురం ఉంది. ఒక అంతఃపురం కృష్ణుడు, వాళ్ళ అంతఃపురంలో వాళ్ళు కూర్చున్నారు. రుక్మిణి ఏదో ప్రేమంలో ఒకసారి ఇట్లా కృష్ణుడు వెనకాల తల పెట్టుకునేసి ఇట్లా గట్టిగా వెనకాల నుంచి ఇట్లా పెట్టేసింది. షోల్డర్ పైన చేయి పెట్టేసి ఇది కింద పెట్టేసింది. కింద పెడతా ఉంటే రుక్మిణి కృష్ణుని అడ్డంగా పెట్టుకునింది, దాచుకునింది. అంటే బయట కనపడకుండా. అర్థమైంది కదా? ఇట్లా కూర్చున్నామంటే దాని వెనకాల అట్లే కూర్చొనేసి కృష్ణుని వెనకాల నుంచి గట్టి పెట్టుకుంది. కృష్ణుడే భక్తులంతా చూస్తున్నారు, జాగ్రత్త అని చెప్పేసి. అయితే భక్తులు అనుకున్నారంటే ఈ కొత్త మాల ఎక్కడి నుంచి పట్టుకొని వచ్చినాడు కృష్ణుడు అని చెప్పేసి. అంత దూరంలో కనిపిస్తుంటే ఆ అందమైన చెయ్యిను, అర్థమైంది కదా, ఇట్లా దూరం నుంచి ఇట్లా పట్టుకుంటే రుక్మిణి కృష్ణుని ఇంతవరకు బ్లౌజు, తర్వాత బంగారు వర్ణం ఉండే శరీరము, తర్వాత గాజులు, తర్వాత ఈ రింగ్స్కి ఇక్కడకు టచ్ అయ్యే విధంగా ఒక చైన్, ఇట్లా చూస్తుంటే దూరంలో మెరుస్తుంది. వాళ్ళు కృష్ణుడు అంతా అంత లోకలోకి తెలుసు కదా, జోక్ చేయదు, చూడు భక్తులంతా చూస్తున్నారు, ఏదో చూస్తున్నారు, వాళ్ళకి అర్థం కావట్లేదు అని చెప్పేసి ఇటొక్క మరి పద్ధతిగా ఉండాలని చేయి తీసేసింది. వాళ్ళు అనుకున్నారు ఏదో మాల అనుకున్నారంట, ఏదో గార్లెండ్, కొత్త గార్లెండ్ ఎక్కడ కొన్నాడు, మెరుస్తూ ఉంది అని చెప్పేసి. రుక్మిణి అంత అందంగా ఉండిందంటే, రుక్మిణి చెయ్యి వదిలిసిపోయినప్పుడు తెలియదు, ఇది మన అమ్మ నా రుక్మిణి అని తర్వాత తెలిసిందంట. అంత అందంగా ఉండింది రుక్మిణి మాత. ఆమె కథ అంతనా అట్లా అయిపోయిందా? ఇంకా నీకు అర్థమైంది. ఇప్పుడు ఎప్పుడు చెప్పేది నీకు? ఆ 2 రోజులు ఇన్ని గోల జరిగింది ఒక పెళ్లి చేసుకోవాలంటే ఒక అమ్మాయిని. ఇంకొక అమ్మాయి కథ, అత్తగారు కాలు మొక్క అని చెప్పి ఇంకా సత్యభామ ఉంది. సరే అత్తగా ఈమె కథ చెప్తాను చూడు. వీళ్ళ నాయన నేను దొంగోడు అనుకోండి ఫస్ట్, సత్రజిత్. ఇంకా ఆడి నాయనకే కన్ఫర్మ్ లేదు నాకు పెళ్లి చేసి ఇచ్చేది, ఇంకా దాని మాత్రం నీకు ఫోన్ చేసి చెప్పాలని నీ చెప్పు. ఆ నాయన అనుకున్నాడు వీడొక దొంగ. ఒక మణి, ఒక సత్రజిత్ దగ్గర ఒక మణి ఉండింది కదా, ఆ మణి అది ఎలుకబంటి ఎత్తుకొని పోయింది, తెలుసు కదా. అది ఆ కరడి ఏమంటారు మీరు, ఎలుకబంటుకు, జాంబవంతుడుకు తెలుగులో ఏమంటారు? తెలుగులో ఎలుకబంట కదా, తెలుగులో ఎలుకబంట అంటారు, మీ మరాఠీలో ఏమంటారు తెలియదు నాకు అస్సలు. మరాఠీలో అట్లా ఆ మణిని అది తీసుకొని పోయింది. దాన్ని నన్ను దొంగ అన్నాడు. అయ్యో నాకేం కరువు అయిందిరా, ఒక మణి కోసము వీడు మణి ఎత్తుకొని పోవాలని చెప్పేసి. ఇంకా లాస్ట్కి ఏమైంది, సరే అని చెప్పేసి మనకెందుకు బాధ, నాకు తెలుసు ఎవరు దొంగతనం చేసినారని చెప్పేసి నేను పోయి ఆ ఎలక పట్టుకొని 2 కొట్టేసి దానికి ఆ 2 దెబ్బలు పడిన తర్వాత దానికి తెలిసింది నేను రాముడు అని చెప్పేసి. అది ఇంకా ఆ మణిని ఇచ్చేసింది. మణిని చేసి తప్పు చేసింది కదా, మళ్ళీ పెనల్టీ కట్టాలి కదా, దానికి ఒకటే buy 1 get 1 ఫ్రీ అని ఇంకొక మణిని ఇచ్చినాడు, కన్యామణి. దాంతో ఒక కన్యామణిని వచ్చినాడు. ఇంకా ఆ చివరి మమ్మీ నాకేం తెలుసు కన్యామణి ఇస్తాడని, మణి ఇచ్చేస్తే నా పని అయిపోయింది అనుకున్నాను. ఆ లోపల ఇంకొక కన్యామణి వచ్చింది. సరే ఇది పెనల్టీ అబ్బా, ఏమైనా తప్పు చేస్తే పోలీసు వాళ్ళు మనకు ఫైన్ వేస్తారు కదా, మనము డబ్బు రూపంలో చెల్లించాలి కదా. మళ్ళీ అది సాక్షాత్ మహాలక్ష్మి డబ్బు రూపంలో ఆయన చెల్లిస్తున్నాడు తీసుకో అని చెప్పేసి అది పట్టుకొని వచ్చేసినాను. ఆ పెళ్ళి కూడా నాకు తెలియదు. మళ్ళీ నేను సరదాగా వాళ్ళని పాప ఎవరు 16,000 మంది వాళ్ళను చేసుకోవాలి, నాకేం తెలియదు. వాళ్ళ దగ్గర పోయినాను. వాళ్ళు కృష్ణ మా ఇంట్లో ఇంకా భర్తలు ఎవరు తీసుకోరు, నీవు అంతర్యామి, నీకు తెలుసు మేమెంత పవిత్రంగా ఉన్నామని చెప్పేసి, మేమేం తప్పు చేయలేదు, మేమేం నరకాసురంతో తిరగలేదు, మమ్మల్ని జైలు వేసినాడు, మాకు నీవే గతి అంటే, నాకమ్మ ఎవరన్నా నేనే గతి అంటే నేను వదులుకోలేను.
ఇంకా అందరిని పెళ్లి చేసుకోవాలనే పరిస్థితి వచ్చింది. నాకేం తెలుసు జైల్లో మా పెళ్ళి అవుతుందని చెప్పేసి అక్కడ అయిపోయింది. వాళ్ళంతా పట్టుకుని వచ్చినాను. ఇంకా అందరికి తాళి కట్టేసినాను. టైం దొరకలేదమ్మా నీకు చెప్పడానికి. నాకేమి నీకు చెప్పకుండా నాకేం కోపం నీ పైన, నీకు చెప్పాలా, మంచి పద్ధతి కావాలనేది ఆ దేవుడు ఎవరెవరికి ఎట్లా రాసినాడు నాకే అర్థం కావట్లేదు అని చెప్పేసి ఇంకా దేవుడి పైన తోసేస్తున్నాడు పాప. ఒక్కొక్కరు పెళ్ళి ఒక్కొక్క విధంగా అయిందమ్మా. ఒక్కటి కూడా ఒక పద్ధతిగా చేసుకునేది నాకే గుర్తు లేదు. ఎవరో దొరుకుతారు, ఇట్లా అనేస్తారు, ఇట్లా కట్టేస్తాను, ఇంకేం చేసేది. ఇంకా వాళ్ళు నీవే కావాలంటే నేను ఎక్కడ పోయేది. ఆ లోపలేమి నీకు అడిగి ఓకేనా వద్దా అని చెప్పి. ఈ పని పెళ్ళి అట్లా కాదు కదా, 10 రోజు వస్తారు తినడానికి కదా. వచ్చిన వాళ్ళకంతా పోలీలు, దోశలు, ఇడ్లీలు అన్నీ తినేసి లాస్ట్కి అమ్మాయి కొద్దిగా నల్లగా ఉంది. అది ఎవరికి అబ్బాయికి ఓకే, వాళ్ళ చిన్న అయినాక పెద్ద అయినాక వాళ్ళు పెళ్లి చేసుకుంటారా. అన్నీ తిన్న తర్వాత 10 సార్లు వచ్చిపోయిన తర్వాత మాకొద్దు, మీ వేరే సంబంధం చూసుకుంటామని ముందే చెప్పరు. దేవుడు అట్లంతా ఏంలే, అప్పటికప్పుడే ఓకే అంటే ఓకే అంతే కదా. అట్లంతా జరిగిందమ్మా పెళ్ళి. నీవు అనుకున్నట్ల జరగలే మా పెళ్ళి. సో అందువల్ల చాలా నీకు చెప్పడానికి కుదరలేదమ్మా. నీకు కావాలని నేను నిర్లక్ష్యం చేయలేదు. నాకు గుర్తుంది అమ్మకి చెప్పలేదు అని చెప్పేసి. అయితే మళ్ళీ నాకు కూడా తల్లి కదరా, నాకు కూడా ఆశ ఉంటుంది కదా నీ పెళ్ళి చూడాలని చెప్పేసి. మళ్ళీ నీవు ఇట్లా చెయ్యొచ్చా, ఏదోనా మాకు కూడా మా పైన కూడా కరుణ చూపించాలా కదా. ఆమె ఏదో వాళ్ళు బాధపడుతున్నారు, వీళ్ళు బాధపడుతున్నారు, అందుకు పెళ్లి చేసుకొని అంటావు. మళ్ళీ తల్లి బాధపడట్లే, మళ్ళీ తల్లి పైన కూడా నీకు ధర్మం చూపించాలా కదా. నీకు నీ యొక్క పెళ్లి చూడాలని తల్లి కూడా ఆశ ఉంది. అప్పుడు నీవు నా కోసం ఎప్పుడు పెళ్లి చేసుకుంటావు. నేను కూడా నా కొడుకు కోసము నేను కష్టపడాలా, నేను తిరగాల, నాకు ఆశ ఉంది నీకు పెళ్లి చూడాలంటే. శ్రీశైలం పూరేశ్యామి మాధవ, నేను ఫ్యూచర్లో అక్కడ ఆవుబిలము, శ్రీశైలము అక్కడ ఏదో ఒక చోట పెళ్లి చేసుకుంటానమ్మా కలియుగంలో. అప్పుడు నేను పిలుస్తాను. మొత్తం నీవు ఒక్కడే చూసుకోవాలా, ఓకేనా. నేనేం చేయను, నీవే పోయి అమ్మాయి అడగాల. సరేరా నేను చూస్తాను రాను. అప్పుడు ఇంట్లోకి ఉండదు, ఇట్లంతా వేసుకొని తిరగను, అడవిలు ఉంటాను. ఎక్కడనో ఉండు, నీతోటి ఉంటాను, నీకు సేవ చేస్తాను. నీవు ఎప్పుడు అడిగినా నేను నీకు వంట చేసి పెడతాను. నీకు పెళ్లి చూపులకు నేనే వెళ్తాను. ఎంత పెద్ద మనిషినైనా మాట్లాడి నేను నీకు పెళ్లి చేపిస్తాను. నువ్వేం భయపడవు, నీతోటి ఉంటానమ్మా అంటే. భగవంతుడు ఎప్పుడు తీరుస్తాడని చెప్పలేము. ద్వాపర యుగంలో అడిగింది పాప ఆమె కదా, కలియుగంలో ఇచ్చేసినాడు. మనం అప్పటికప్పుడు ఏమో దేవుడిని అడుగుతూ ఉంటాం, ఆయన ఇయ్యట్లేదని బాధపడకూడదు. అది ఆయన లెక్క ఉంటుంది ఎప్పుడు ఇవ్వాలని చెప్పేసి. అప్పుడు ఆయన ఇచ్చినప్పుడు తీసుకోవాలి. అది వద్దులండి. ఇప్పుడు ఈ పద్మావతిని ఇది ఎప్పుడుది కేసు, ఇది త్రేతాయుగంది కేసు. ఒక యుగం పడింది దేవుడికి. అది సీతాదేవి రిక్వెస్ట్ చేసింది వేదావతిని పెళ్లి చేసుకోమని చెప్పేసి. దానికి ఒక యుగం దాటిపోయింది. 8,64,000 గుర్తుపెట్టుకుంటాడు. ఎప్పుడు ఇస్తాడో చెప్పలేము. అది మనము ఆయన ఇచ్చే లోపల ఆమె ముసలిదైపోతాయి. సో ఏది అడగాల, ఎప్పుడు అడగాల మనం కొద్దిగా ఆలోచించాలి. దేవుడిని చాలా అవసరమైతే అడగాల, కానీ అడిగిందని రాసి పెట్టుకుంటాడు. అది ఒక్కొక్కటి టైప్ చేసి అప్డేట్ చేయడానికి టైం పడతాయి ఆయన కూడా కదా. ఆదిత్య వచ్చింది, చూడమ్మా మా చెల్ల కొడుకు వాళ్ళంతా మా బిడ్డలతో ఆస్తి పాస్తులంతా తీసుకున్నారు, స్వర్గరాజ్యం తీసుకున్నారు, మా పిల్లలకి ఏం లేదు. వామన దేవుడికి చెప్పింది. వామన దేవుడు ఇప్పుడు కొద్దిగా వాళ్ళకి బ్రాహ్మణుల బలం ఉందమ్మా, బలి మహారాజుకి వాళ్ళకంతా ఇప్పుడు ఏం చేయలేము, మళ్ళీ కావాలంటే కొట్లాడి నీకు మీ కొడుకు రాజ్యం మీకు ఇచ్చేస్తాను, కొద్ది రోజు ఓర్చుకో అని చెప్పేసి. ఇంకా మన అప్లికేషన్స్ అంతా ఇప్పుడే జరగాలంటే కుదరదు. ఏదో పిల్లలు లేదని చెప్పేసి ఆ చెట్టుకు ఈ చెట్టుకు తిరగమంటారు. రౌండ్ ఇచ్చేసి పిల్ల కడుపు వచ్చిందని చూడలేము. టైం పడతాయి. భగవంతుడు ఎప్పుడు ఇస్తాడు అప్పుడు తీసుకోవాలి, కానీ ఏది కూడా అప్పటికప్పుడు జరగాలంటే జరగదు. మనం ఎప్పుడు చేసింది ఇప్పుడు చేసిందానికి మళ్ళీ ఎప్పుడో అది మనం ఫస్ట్ ఒక పుష్కరిణి స్టోరీ విన్నాం కదా. ఎప్పుడో ఒక తప్పు చేసినాడు, ఎన్ని జన్మలు ఎట్ట తిరిగినాం చెప్పలేము. ఇక్కడ ఉండే బలిలంతా ఇది ఏ జన్మలు ఏం పుణ్యం చేసిందో, ఏం పాపం చేసిందో మనం ఊహించలేము కొన్ని. అంటే ఎంతో గొప్ప జన్మం. భాగవతాలు కూడా వస్తాయి కదా. ఏదో ఒక వ్యక్తి బల్లిగా పుడతాడు, దీంట్లో ఒక బావి లోపల ఉంటాడు, కృష్ణావతార లీలలంతా వస్తాయి. ఎప్పుడు ఆయన చేసిన తప్పులు ఏం అడగలేము దేవుడిని.
ఏం అడగలేము. ఏమని అడుగుతాము? ఒక ఆచార్య అంటున్నాడు, దేవుడా నిన్ను ఏమని అడగాల? నాకు డబ్బులు ఇమ్మని అడగల, మంచి భర్త ఇమ్మని అడగల, లేకుండా మంచి భార్యని అడగల, మంచి అన్నతమ్ములు కావాలని అడగల, ఏమని అడిగేది అని చెప్పేసి. మంచి సంపద ఉండే నౌష కథ తెలుసు కదా. నౌష ఆయనకు ఆ స్వర్గంలో రాజ్యం దొరుకుతుంది. ఇంకా నౌష్ అహంకారంతో సప్తర్షులు నన్ను మోసుకొని పోవాలన్నాడు. సప్తర్షులు మోసుకొని పోవాలని నన్ను పల్లెకి. దాంట్లో అగస్త్యుడు కొద్దిగా పొట్టిగుంటాడు, అది పల్లెకి అప్పుడప్పుడు ఇట్లా అవుతుంది. ఇంకా ఆయనకు తిట్టడానికి చేసినట్టు ఆడు ఓకే పో నీవు అని చెప్పేసి భూలోకానికి శాపం పెట్టి పంపించాడు. అంతకుముందు రాజు, స్వర్గానికి రాజు, కొద్దిసేపు తర్వాత భూలోకాలు వచ్చి పడినాడు. డబ్బు కావాలని అడగాల, లేకుండా వందలాది పిల్లలు కావాలని అడిగేదా? దుర్యోధన లాంటి వాళ్ళు ధృతరాష్ట్రకు 100 మంది ఉన్నారు. ధృతరాష్ట్రకి ఏమైనా మోక్షం దొరికిందా? ఏం లే. ఇటువంటి పిల్లల్ని పెడితే ఏమైనా మోక్షం దొరుకుతుందా? దుశ్శాసనుడు, దుర్యోధనుడు దుష్టులుగా పుట్టినారు. ఏమని అడగల? దేవుడు ఏదో మనం అడిగింది ఇచ్చేస్తాడు, కానీ దాని ఫలితం ఎట్లుంటుందో మనకు అర్థం కాదు. ఒక్కొక్కరిని నువ్వు చూడు, మంచి అన్నతమ్ముల్ని అడగదా? విభీషణ లాంటి మంచి తమ్ముడు ఉన్నప్పుడు కూడా రావణుడు ఎంత క్రూరంగా, ఎంత కఠినంగా ప్రవర్తించినాడు. ఏమని అడిగేది? మంచి తల్లిని ఇమ్మంటే కూడా, మంచి పిల్లడు ఇమ్మంటే కూడా ధ్రువ మహారాజు లాంటి పిల్లడుకు సురుచి లాంటిది తల్లి దొరికింది. ఏం కథ అయిపోయింది? అంత పెద్ద రాజ్యం ఉంది, అనుభవించలేక అడవికి పోల్సి వచ్చింది. నీ దగ్గర వచ్చి ఏం అడగకుంటుంటే చాలు, అటువంటి కొరం ఉంటే ఇచ్చేది. నేను అడిగేసి నీవు అది ఇచ్చేసి దాన్ని మనం అనుభవించలేక చచ్చి ఎందుకు ఊరికేనే వచ్చింది జన్మం? అట్లంతా ఏమొద్దని చెప్పి అడగల. కానీ దేవుడిని అడగతి ఇస్తాడు. కానీ మన కర్మం ఒకటి అడ్డంగా ఉంటుంది. ఆ కర్మం పోయిన తర్వాత ఆయన కూడా ఈలేడు. మన కర్మం మనమే అనుభవించాలి. ప్రారంధ కర్మం అని ఉంటుంది, సంచిత కర్మం తెలుసు కదా. ఆ ప్రారంధ కర్మం మనం కొద్దిగా అనుభవించి తీరాలి. కష్టం ఉంటాయి కదా, ఏం చేద్దాం? మనమే చేసింది అది వేరే వాళ్ళు అనుభవిస్తారా? మనమే అనుభవించాలి. అట్లా ఈ ప్రపంచము, అట్లా ఈ భగవంతుడు తన పరిస్థితిని చెప్పుకున్నాడు. ఒక్కొక్క అడిగినాడు. నాకు ఈ బకుళమాత అడిగింది, నీకు నీ పెళ్ళికి నేను చూడాలబ్బా, నాకు ఆశ ఉంది అని చెప్తే, ఎప్పుడు అడిగింది? ద్వాపరంలో అడిగింది. అప్పుడు ఒక 10,000 సంవత్సరాలు దాటింది. సొంత తల్లికి తాను ఇచ్చిన మాటని పూర్ణం చేయడానికి తన భక్తురాలకు. ఇంకా మళ్ళీ భక్తులు, ఈరోజు భక్తులు కొంటాం, రేపు భక్తులు కొంటాం, మళ్ళీ మర్చి రోజు మళ్ళీ భక్తులు అయిపోతాము. ఇట్ట 2 రోజు అక్కడ గోడ పైన పిల్లిలాగా 2 రోజు ఇక్కడ 2 రోజు అక్కడ ఉంటాయి. మన పని ఏం దయం వస్తుంది దేవుడికి? అంత మంచి భక్తుల పైననే అంత లేటుగానే కరుణ చూపించినాడు కదా. వాళ్ళ సొంత తల్లిదండ్రులనే జైలు నుంచి బయటికి తీసుకోవాలంటే 10-11 సంవత్సరం అయింది. మనం కొద్దిగా ఆలోచించాలా. ఇంకా ఒక్కసారి అని చెప్పి దేవుడిని తిట్టకూడదు కూడా, టైం పడుతుంది. వసుదేవ కుటుంబం అలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. 84 లక్షల జీవరాశులు అన్న బిడ్డలే. ఎవరెవరు ఏమేమి ఎన్ని ఫార్ములు ఇచ్చినారు తెలియదు కదా. మీకు తెలుసు కదా, వీడుల దగ్గర నామదేవుని ఒకరోజు ఏమో కూర్చోబెట్టి పోయినాడు ఆయన. నామదేవుని నీవు కూర్చోరా, నేను మీ ఇంటికి పోయేస్తానని చెప్పి వచ్చే లోపల, బాబు నీవు ఎట్లా తట్టుకుంటావురా? ఒక్కడు వచ్చి తలపని వేస్తున్నారు పొద్దున్నుంచి. నీవు దేవుడు కాబట్టి భరించగలిగినావు. మనం నోటిచ్చి నీలాగా ఎవరు ఉండలేట్లో అన్నీ వాళ్ళు చెప్తూ ఉంటే అన్ని పాపాలు చేసి మళ్ళీ పెద్ద లీస్ట్ పట్టుకొని వస్తున్నారు. ఇంకా అన్నీ ఓర్చుకొని నవ్వుతా పర్లే వెనకలు ఒక సెక్యూరిటీ పెట్టి పాదాలు కడ పెట్టి, చాలా నీవు చేసిన పుణ్యానికి జగం. ఎంత కష్టం ఉంటాయి కదా. మనము కూడా ఆలోచించాలి. దేవుడి దగ్గర పెద్ద మన పరిస్థితి, మన ఒక స్థితి ఏమే, మన స్వరూపం ఏమే, మనం ఎటువంటి భక్తులు మనము. దేవుడు ఈ లేదని బాధపడతాము, తిట్టుకుంటాము, ఏమేం చేస్తాం. కానీ గొప్ప భక్తులు చూడండి, వాళ్ళు ఎంత అర్థం చేసుకునేసి ఎంత ఓపికతో ఉంటారు. ఎప్పుడైనా అడిగింది ఇస్తాడు, టైం పడతాయి, ఓర్చుకోవాలా. అట్లా సొంత బంధుమిత్రులకు ఇచ్చినప్పుడు అంత లేట్ అయిపోయింది. కూర్చోలేడు దగ్గర డబ్బు లేదని తెలుసు, ఏం వెంటనే ఇచ్చినాడా? ఆ పిల్లలకి అంత ఏం తిండి దొరకక అంత లేటుగా మళ్ళీ పోయి అడిగితే సరే ప్యాలెస్ కట్టించినాడు. కొద్దిగా ఓర్చుకోవాలా. మన దేవుడే ఎక్కడ మనం వదలడు. కొద్దిగా మనము భగవంతుడి కోసం వెయిట్ చేయాలి.